తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో పల్లెల్లో పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం రంగంపేట మండలం చండ్రేడు, వీరంపాలెం గ్రామాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. చండ్రేడులో మంచినీటి ట్యాంక్ కోసం బోరు నిర్మించిన మోటార్ పైప్ లైన్ ఏర్పాటు చేయలేదని స్థానిక నాయకుడు మద్దిపూడి సతీబాబు కలెక్టర్కి తెలిపారు. బోరు నుంచి నీరు ట్యాంకుకు వెళ్లేలా వెంటనే చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆమె ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం చెత్త నుంచి సంపద తయారీ షెడ్డు నిర్మించాలని ఎంపీడీఓ సూరిబాబు, ఈవోపీఆర్డీ వెంకటరత్నంలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ సహాయకులు దివ్య దీర్ఘకాలికంగా సెలవుల్లో ఉండటంతో స్థానికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అతిసార వ్యాధి ప్రబలిన వీరంపాలెం గ్రామంను ఆమె సందర్శించి పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి ట్యాంకుల నిర్వహణను పరిశీలించారు. వీరంపాలెంతో పాటు పక్కనే ఉన్న అచ్యుతాపురంలో ఇటీవల అతిసార వ్యాధి రావడానికి కారణంపై ఆమె అధికారులతో సమీక్షించారు. ఇప్పుడు మనకు లాస్ట్ టైం 2 times వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ రంగంపేటలో ఎందుకు వస్తుంది? మేడం లాస్ట్ టైం వచ్చింది, ఇప్పుడు వచ్చింది మేడం. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఒక ఆమె రిగరస్గా తిరిగింది రంగంపేట. ముగ్గురు మిగతా ఇద్దరు దగ్గర ఒక అతను కోమార్బిడిటీ ఉన్నాయన్నమాట. ఒక అతనికి రెగ్యులర్గా ఆ ప్రాబ్లం ఉంటుంది. వచ్చేటప్పుడు మేడం అది వాటర్ దీనివల్ల అయితే మొత్తం నేనైతే మొత్తం అన్ని చేయించాను మేడం. ఆ రోజు అయితే 3-4 శాంపిల్స్ కలెక్ట్ చేశాను. నేను దగ్గర నుండి చేయించాను మేడం. ఏం లేదు మేడం, ఈ కోలా ఎప్పుడు లేదు మేడం. డోర్ టు డోర్ శానిటేషన్ జరుగుతుంది మేడం. చాలా బాగా చేయించాను మేడం. 2 క్లాస్మేట్స్ వస్తున్నారు మొత్తం ఆ రోజు డ్రై డే చేశారా? ఆ రోజు టెస్ట్ చేయించిన దగ్గర అయితే నేను ఉన్నాను మేడం. కరెక్ట్గా కలర్ మ్యాచింగ్ చూసే చేయించాను.